లక్కీ భాస్కర్ ఈ మూవీ 2 hours 25 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్, హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరిగెడుతూనే ఉంటారు. కారణం ఏంటంటే డబ్బు. ఈ మూవీ స్టాక్ మార్కెట్ గురించి ఉంటుంది, భాస్కర్ గురించి ఉంటుంది. సిబిఐ వచ్చి భాస్కర్ ని పట్టుకుంటాడు. అప్పుడు భాస్కర్ స్టోరీ చెప్తాడు. భాస్కర్ బ్యాంక్ లో పనిచేస్తాడు, జీతం తక్కువ వస్తుంది. భాస్కర్ పేదవాడు, డబ్బు లేదని ఇంటిలో ఉన్న చిన్నపిల్లాడిని, అందరి కుటుంబ సభ్యులని బాధ పెడతారు. అప్పుడు డబ్బు లేదుగా, డబ్బు ఉంటేనే పేరు మర్యాద అన్ని వస్తాయి అని అంటుంది హీరోయిన్. భాస్కర్ మంచివాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల భాస్కర్ చెడ్డవాడిగా మారిపోతాడు. భాస్కర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కోసం డబ్బులు ఇస్తాడు, బిజినెస్ చేస్తాడు. కొడుకు బర్త్డే గ్రాండ్ గా చేస్తాడు. అందరూ షాక్ అవుతారు, ఆ డబ్బు ఇక్కడి నుంచి వచ్చింది అని హీరో చెప్తాడు. ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పులేదు అని అనిపిస్తుంది అని అంటాడు. స్టాక్ మార్కెట్ షేర్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. డబ్బు ఎక్కడిది, ఇంత ఈజీగా కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అనేది స్టోరీ. మూవీ సూపర్ ఉంది. మూవీ అయితే మనీ గురించి ఉంటుంది. మూవీ సూపర్ ఉంది. బీజిఎం, సాంగ్స్, ఫస్ట్ హాఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లాస్ట్ కి ట్విస్ట్ అయితే ఉంటుంది. మూవీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేవు. ఈ మూవీకి 5 కి 4 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ భాస్కర్ మూవీ చూడకుంటే వెళ్ళి చూడండి.